దురదృష్టవశాత్తు మొన్న జరిగిన ఎలక్షన్లో ఈవీఎంల ప్రభావం వలన కూటమి ప్రభుత్వము అనండి, చంద్రబాబు నాయుడు మోసాలనండి, వారి ఇద్దరి మోసాలు గుండానే వారికి అండగా ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం అండదండలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి పార్టీగా ఓడిపోయిన విషయం మీకు అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు కూడా మీడియా సోదరులందరూ మాకందరికీ బంధువు లాంటి వాళ్ళే, అన్నదమ్ముల్లాగా ఉంటున్నాము. మా పార్టీ తరఫున ఏవైనా తప్పులుంటే తప్పులు మీరు ఎత్తి చూపించే అధికారం మీడియా వాళ్ళకందరికీ ఉంది. కానీ మేము కూడా గడిచిన 40 సంవత్సరాలుగా పెద్దిరెడ్డితో కలిసి కుటుంబం ఉంటూ ప్రతిపక్ష పార్టీని ఎదుర్కొనేదే కాకుండా అన్ని సమయాల్లో కూడా చిత్తూరు జిల్లాలో అప్పట్లో కాంగ్రెస్ పార్టీ, ఇప్పట్లో వైకాపా పార్టీని మేము గెలుచుకునే వాళ్ళము. ఈ ఎన్నికలు తప్పితే మిగతా ఎప్పుడు పెద్దిరెడ్డి గారి ఆధిపత్యమే ఉండేదాంట్లో ఏమాత్రం సందేహం లేదు. మీడియా మిత్రులకు ఎందుకు చెప్తున్నానంటే, ఈ మధ్య కాలంలో ఈ రాష్ట్రంలో కేబినెట్ మంత్రులు చంద్రబాబు నాయుడు వారి ఎమ్మెల్యేలు పరిపాలన చేసినట్టుగా కనపడడం లేదు. కేవలం వీళ్ళందరూ కూడా ఈ ప్రభుత్వం, ప్రస్తుత కూటమి ప్రభుత్వం పోలీసు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తే పోలీసు వాళ్ళు పరిపాలన చేస్తున్నారు. అంటే ఏంటి? కూటమి ప్రభుత్వం తంటకపోకుండా ప్రతిపక్ష పార్టీ అయినా జగన్మోహన్ రెడ్డి గారి అనుచరులపైన ఇక మీదట ఈ రాష్ట్రంలో ఆ పార్టీని భూస్థాపితం చేయాలనే కుట్రలు కుయుక్తులతో చంద్రబాబు నాయుడు అందరినీ తయారు చేయించుకునేసి ఇట్లు మీడియా మిత్రులు కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసే నీచమైన స్థితికి దిగజారిపోయారంటే మేము చాలా బాధపడుతున్నాము. మీకందరికీ తెలుసు, ఇప్పుడు సిట్ ఎంక్వైరీ జరుగుతూ ఉంది. గత 3 నెలలుగా ఇదిగో బూచి అదిగో బూచి మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయాలా, లేదంటే భూములు చూపించి పెద్దిరెడ్డిని అరెస్ట్ చేయాలా, లేదంటే పెద్దిరెడ్డి కుటుంబాన్ని అరెస్ట్ చేయాలా, ఇదే ధ్యాస అయిపోయింది లోకేష్కు, వాళ్ళ నాయనకు. చంద్రబాబు, నీకు చెప్తున్నాం మేము, రామచంద్రారెడ్డికి ఒక కొడుకున్నాడు, 3వ పర్యాయం ఎంపీగా గెలిచినాడు. నీ కొడుకులాగా ఎవరి దగ్గరనో సత్యం రామలింగరాజు తరఫున ఇంకోరి తరఫున చదువుకున్న వ్యక్తి కాదు మిథున్ రెడ్డి. స్వతహాగా తండ్రి కష్టంతో ఇక్కడ మెడ్రాస్లో ఉన్న, లండన్లో చదువుకొని వచ్చిన తర్వాత, రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మచ్చలేని యువ నాయకుడిగా జగన్మోహన్ రెడ్డికి తోడు నీడగా ఉండేది కాకుండా పార్టీ బలోపేతానికి అహర్నిశలు కష్టపడుతున్న యువకుల్లో గొప్ప మంచి వ్యక్తిగా మిథున్ రెడ్డి అందరూ చెప్పుకునే పక్షంలో నీ కొడుకును ఈ రాష్ట్రంలో ఏ విధంగా పిలుస్తున్నారో మొన్నటి వరకు మీకు అందరికీ తెలుసు. మేము ఆ విధంగా వ్యంగ్యంగా మాట్లాడదలుచుకోలేదు. కానీ మా జిల్లాలో పుట్టి మా జిల్లాలో పెరిగి నువ్వు రామచంద్రారెడ్డి నాతో కూడా సమకాలికులుగా ఉండి ఈరోజు రామచంద్రారెడ్డి కుటుంబం పైన ఎన్నో అభాండాలు, అన్యాయాలు, తప్పుడు రాతలు, పని కట్టుకొని 3-4 పేపర్లు, సొంతం పేపర్లు పెట్టుకునేసి వాటి దగ్గర ఈరోజు కూడా మీరు రాపిస్తున్నారంటే మీ బుద్ధి మారడం లేదు. చంద్రబాబు నాయుడుకు భయపడి మాట్లాడకుండా పోయే ప్రసక్తే లేదు. ఎందుకంటే మేము కూడా ఆ జిల్లాలో పుట్టినాము, పెరిగినాము, మేమిద్దరు ఒక క్లాసులో ఉన్నాం. కాబట్టి రామచంద్రారెడ్డి కష్టపడి రాజకీయంలో వచ్చినాడు. ఈయన రామారావుకే కాదు, వాళ్ళ ఇంట్లో వాళ్ళకే కాదు, ఏమారితే అందరికీ కూడా ఇప్పుడు కూడా వాళ్ళ భార్యకు కొడుకు మోసం చేస్తాడేమో, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. కానీ ఇంత వయసు వచ్చిన 70 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడులో మార్పు వస్తుంది మేము చూసినాము. మార్పు ఏమాత్రము కనపడడం లేదు. మిథున్ రెడ్డి పైన గత 3 నెలలుగా నువ్వు ప్రతిరోజు చూపిస్తున్నాం. ఒక్క సాక్షి పేపర్ చెప్తే అన్ని పేపర్లను మిథున్ రెడ్డికి అగైనెస్ట్గా రాస్తున్నారు, మీడియాలో చూపిస్తున్నారు. ఒక కేసు పెట్టాలంటే కంప్లైంట్ తీసుకుంటే కంప్లైంట్లో ఎవరు ఎంతమంది మంది పేర్లు పెట్టినారు అని 2 నెలల 1 నెల 3 నెలల లోపల నువ్వు క్లోజ్ చేయాలి. 6 నెలల నుండి నువ్వు
ఇద్దరినో ముగ్గురిని తీసుకునేది. ఐఏఎస్ ఆఫీసర్లు అయిపోయినారు, ఐపీఎస్ ఆఫీసర్లు అయిపోయినారు. మిథున్ రెడ్డి చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి కుటుంబం నీకు అడ్డుగా ఉండకూడదు. మిథున్ రెడ్డి రాజకీయాల్లో ఎదగకూడదు. నువ్వు నీ కొడుకు నీ పరివారం మటుకే ఉండాలి, నీ సామాజిక వర్గమే ఉండాలి, వేరే సామాజిక వర్గాలు ఉండకూడదు. నిన్నగాక మొన్న కూడా వర్గీకరణ చేసినావు, మేము నీ తంటకే రావడం లేదు, అందరినీ విడగొట్టేస్తున్నావు నువ్వు. కానీ ఇంత వయసు వచ్చిన తర్వాత ఇప్పుడైతే మార్పు వస్తుందేమో చూస్తాము, మా జిల్లాకి ఏమన్నా చేస్తానంటే చంద్రబాబు ఈ రోజుకు నువ్వు చెప్పండి, కుప్పానికి ఏం చేసినావు చెప్పండి. రాయలసీమకు నువ్వు చేయలేదు, నువ్వు చేయవు. ఎందుకంటే రాయలసీమ చేయడానికి నీకు ఇష్టమే ఉండదు. ఉదాహరణ చెప్తాను, నిన్నగాక మొన్న రామ్మోహన్ నాయుడుకు ఒక మినిస్టర్ ఇచ్చాడు క్యాబినెట్లో. వాళ్ళు చిన్న ఆయన వస్తే ఆయనకు ఒక మినిస్టర్ ఇచ్చాడు, ఇంకొక పక్కన ఒక ఆయన వస్తే ఆయనకు ఒక మినిస్టర్ ఇచ్చాడు. ఇంకా వాళ్ళ ఇంట్లోనే ఇంకో మధ్యన తీసుకుని ఇంకొక రాజును చేసి గవర్నర్ చేసావు. మా చిత్తూరు జిల్లాకు రాయలసీమకు నువ్వేం చేసినావు? నువ్వేమన్నా మమ్మల్ని అందరినీ మట్టిలో తొక్కేయాలనేసి రామచంద్ర కుటుంబమే కాదు రాయలసీమలో ఉండే వాళ్ళందరినీ కూడా రాజకీయంగా నువ్వు కాల రాసేసి మమ్మల్ని అందరినీ నాశనం చేయాలని పంతం కట్టుకున్నావు. రైతులకు సహాయం చేయవు, ఉద్యోగస్తులకు సహాయం చేయవు, మహిళలకు సహాయం చేయవు. నువ్వు అన్నావు నిరుద్యోగులకు గుర్తిస్తాను, ఇప్పటికి ఇచ్చావా? సిగ్గు ఎక్కుంటే ఇవ్వాలి, లేదంటే నేను ఇవ్వలేని పోనీ ఇప్పుడైనా చెప్పండి. పోనీ ఇంట్లో ఆ మహిళలకు అందరికీ డబ్బు ఇస్తానన్న 15,000 ఇచ్చినావా? ఇవ్వలేదే. రైతులకు నువ్వు అనౌన్స్ చేసిన 20,000 రూపాయలు ఇవ్వడం లేదే. వీటిని అన్నింటినీ దాచిపెట్టుకున్నప్పుడు మీడియా వాళ్ళు మీరు మటుకు మా తరఫున దయచేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకుంటాను, మిమ్మల్ని ఏమి నేను తప్పులు పెట్టే అధికారం నాకు లేదు. మీరైనా ఒకరు కాకుండా ఒకరు చంద్రబాబును క్వశ్చన్ చేయాలి, కూటమి ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయాలి. అన్ని ప్రగల్భాలు పలికిన ఏమో ఆయన పవన్ కుమార్ గారు ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఇంతమంది అమ్మాయిలను రేప్ చేస్తున్నారు, దళితులను రేప్ చేస్తున్నారు, చిన్న చిన్న పిల్లలను రేప్ చేస్తున్నారు, ఎక్కడెక్కడ ఏమో చేస్తున్నారు. నీ ఇప్పుడు నోరు రావడం లేదా? ప్రెస్లో నువ్వు రాస్తే రాయరా? నువ్వు ఏ కులానికి ఉపయోగపడుతున్నావు? ఇప్పుడు ఒక్క చంద్రబాబు తప్పితే నువ్వు ఎవరికి ఉపయోగపడడంలా. ఇది మోసం, పక్కా మోసం. పట్టపగలే మీరు అబద్ధాలు చెప్పి ప్రజల నోట్ల ప్రజల కళ్ళల్లో మీరు పత్రికా వాళ్ళకు మీడియాకు కళ్ళల్లో దుమ్ము కొడతారేమో, కానీ ప్రజల మటుకు చాలా గట్టివారు, మంచివారు. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా మిమ్మల్ని చిత్తుగా ఓడిస్తారు. నిన్నగాక మొన్న మీరు మీడియా ఈవీఎంల తరఫున గెలిచినారు, కానీ ప్రజలు వేసిన ఓట్లతో గెలిచిన వాళ్ళే కాదు. ఇప్పుడు మిథున్ రెడ్డి తెల్లారింటి కూర్చొని పెట్టుకున్నారు. వచ్చినాడా? ఆయన తేడు తెలంగాణ మీకు తెలుసు. హైకోర్టుకు వెళ్ళాడు, సుప్రీంకోర్టుకు వెళ్ళాడు, అక్కడి నుంచి బెయిల్ రాకపోతే నేను వచ్చి సరెండర్ అవుతాను. మీకు ఎప్పుడు దానుకోలేదైనా? నేను రానని చెప్పలేదే, పోలీసులు కోఆపరేట్ చేయని చెప్పలేదే. ఇప్పటి వరకు ఎందుకు పెట్టుకున్నారు మీరు? రాష్ట్రం అంతా వచ్చేసింది. ఇప్పుడు మా రాయలసీమలో రాష్ట్రంలో ఉండే వాళ్ళంతా అభిమానులు వచ్చేసినారు. ఇంకా రేపు ఎంతమంది వస్తారో చెప్పలేము. దీన్ని ఆసరాగా తీసుకుని మీరు మమ్మల్ని పైన లాఠీ చేయడం, మా పైన కేసులు పెట్టడం జరుగుతుంది. కానీ నేను కూడా సిట్ అధికారులకు విన్నవించుకుంటున్నాను, మీరు ఎంక్వైరీ చేయండి. ఎంక్వైరీ చేయకుండా రాత్రుల్లో ఇప్పుడు మేమంతా వెళ్ళిపోయిన తర్వాత రాత్రుల్లో మిడ్నైట్లో మీరు ఎక్కడికి తీసుకెళ్తారు, ఏమంటారు? మీరు ఏదో రాసుకొని చివరాలు పెట్టుకొని మిథున్ రెడ్డి ఈ విధంగా పెట్టినాడు, మేము ఇంకా 10 మంది పైన కేసు పెడతామంటారు. ఇది న్యాయమేనా మీకు? ఛార్జ్ షీట్ ఇప్పుడు రేపు వేస్తామని ఇప్పుడు కూడా పేరు ఇంక్లూడ్ చేస్తూనే ఉంటారా? మీ క్రిమినల్ ప్రొసీజర్ అంటే తెలియదా? ఐపీఎస్ అంటే తెలియదా? మీకు అడ్వైజర్ లేరా? రాజకీయంగా కాకుండా పొలిటికల్గా కాకుండా లీగల్గా మీకు కావాల్సిన తెచ్చుకొని మీకు ఇప్పుడు కూడా ఏబిఎన్కి ఇప్పుడు కూడా దయాదర్శనమే లేదు. టీవీ5 ఏం మాట్లాడతారండి వాళ్ళు? చూడండి ఒకసారి, ప్రజలు చూసి విన్నట్టుగా ఉండారా? కానీ వాళ్ళు చెప్పినట్టు నువ్వు సీనియర్ అడ్వకేట్లు కానీ రిటైర్డ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ కానీ మంచి వాళ్ళ దగ్గర తీసుకుని మంచి ఒపీనియన్ ఇస్తే నువ్వు మాకు క్వశ్చన్ చేయొచ్చు. నువ్వు రాధాకృష్ణ దగ్గర ఈనాడు వాళ్ళ దగ్గర క్వశ్చన్ పేపర్ రాసుకొచ్చేసి మిథున్ రెడ్డి క్వశ్చన్లు వేస్తే ఎవరు సమాధానం చెప్పాలి నీకు? ఆయన కూడా బీటెక్ కాకుండా ఎంటెక్ చేసుకుని ఎంబీఏ చేసినాడు, చదువు రాదా ఆయన మీద? పోనీ మీ దగ్గర మీకున్న ఇప్పుడు మీ పోలీస్ ఆఫీసర్ దగ్గర మీరు నేర్చుకోవాలా? మీకంటే మేము ఎక్కువ చదువుకోలేదా? మీరు ఎక్కడ కానీ మీరు ఆర్ గోయింగ్ టు డిపెండ్ ఆన్ సంబడి. పోలీస్ అధికారులందరూ కూడా వేరే వాళ్ళ పైన ఆధారపడి మీరు ఛార్జ్ షీట్ వేస్తారు, కానీ ఎఫ్ఐఆర్ బిల్డప్ చేస్తారు, కానీ 164 స్టేట్మెంట్ చేస్తారు. కానీ మీరు స్వతహాగా ఎంతమంది ఎస్ఐలు ఎంతమంది సిఐలు ఒక కేసు ఇస్తే మీరు ఫైల్ చేస్తున్నారు కోర్టులో. మీ గురించి మాకు తెలియదా? ఏపీపీ 1 దగ్గర పోవాలో, ఏపీపీ 2 దగ్గర పోవాలో, పబ్లిక్ దగ్గర పోవాలో, లేకుంటే రిటైర్డ్ ఆఫీసర్ దగ్గర వాళ్ళ దగ్గర రాపించుకొని ఇస్తే క్వశ్చన్లు మీరు వేస్తారు. మిథున్ రెడ్డి అంత చదువు రాని మనిషి కాదు.
రాజకీయ కుటుంబంలో పుట్టిందా కాకుండా బాగా చక్కగా చదువుకున్నాడు, మంచిగా ఉన్నాడు, మంచి పేరు తెచ్చుకుంటున్నాడు. మిథున్ రెడ్డిని సర్వవిధాలా తొక్కేయాలనేసి ఈ లోకేష్ కానీ, ఈనాడు పేపర్ కానీ, ఆంధ్రజ్యోతి కానీ మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా మీ ప్రయత్నాలు సాగవు. ఎన్నికలంటూ జరిగితే మేము గెలిచి తీరుతాము. మిథున్ రెడ్డి మళ్ళీ గెలుస్తాడు, జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం అవుతాడు. మేమందరూ కూడా ప్రజలకు సహాయంగా ఉండాలనుకుంటాం. కానీ మీలాగా అబద్ధాలు చెప్పి ప్రజలకు మోసం చేసే ప్రసక్తే రాదు. మీరు మీ పేపర్లు ఇప్పుడు కూడా మమ్మల్ని అణుకుదొక్కాలని చూస్తున్నారు, కానీ ప్రజలకు సహాయం చేయాలని మీరు ఇప్పుడైనా అనుకుంటున్నారా? ఈ సిటీ ఇది బోగస్, ఇదంతా బోగస్. మమ్మల్ని మా మీద పెట్టండి, అందరూ వచ్చిన అందరినీ ఇక్కడే పెట్టండి, జైల్లో పెట్టేసిన మాకేం అభ్యంతరం లేదు. అప్పుడెప్పుడో బ్రిటిష్ కాలంలో చదువుకున్నాం మేము, ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాం, ప్రతి గ్రామంలో చూస్తున్నాం. ఇప్పుడు రేపు పొద్దున్న మిథున్ రెడ్డి జైలుకి పోయిన తర్వాత తెలుస్తుంది మీ కథ ఏంట్రా అనేసి. ఈ ఎంతమంది అభిమానులు ఏ విధంగా వాళ్ళు స్వచ్ఛందంగా వస్తున్నారండి. మేమేం పిలిపించుకోవడంలా మీలాగా. ఇప్పుడు చెప్పండి, మీరు మా జిల్లాకు మీరు ఏం చేసినా చెప్పండి, ఏ అభివృద్ధి చేసినట్టు. మీరు ఇప్పుడు శ్రీకాకుళం ఆ పక్క చేసుకుంటున్నావు కానీ మాకేం చేయడం లేదే. రాయలసీమలో ఓట్లు ఎక్కర్లేదా నీకు? మేము మనుషులు కాదా? నువ్వు అక్కడ పుట్టలేదా, అక్కడ పెరగలేదా, చదువుకోలేదా? ఏం చేస్తున్నావు నువ్వు? మాకు నీకు ఓరవలేనితనం, నీకు ఉండే క్యాస్ట్ ఫీలింగ్ ఈ ప్రపంచంలో ఎవరికీ లేదు. కాబట్టి చంద్రబాబు ఇప్పటికైనా నువ్వు మారితే మంచిది. నువ్వు సీఎం అన్న కదా, ఇంకేమన్నా ప్రధానమంత్రిగా మాకేం భయం లేదు. దయచేసి నీలో మార్పు వస్తే చూడాలని ఆశించాను. నేను కూడా నీ క్లాస్మేట్గా చెప్తున్నాను. నిన్ను చూసి మేము కూడా ఇంతకాలానికి మారినారు అని చెప్పుకుంటాం. ఏంటి రాజ్యాంగం? రెడ్ బుక్ రాజ్యాంగమా? నువ్వు చదువుకోవాలా భారత రాజ్యాంగము? అంబేద్కర్ మించిన ఎమినెంట్ స్కాలర్ ఈ రోజుకి ఎవరైనా పుట్టారు ఈ దేశంలో? ప్రపంచ దేశాల్లో అన్ని రాజ్యాంగాలు చూసుకుంటూ రాజ్యాంగం రాసి పెడితే ఆ బుక్ని అక్కడ పడబడేసి రెడ్ బుక్, ఆయన ఎంత ధైర్యం ఉండదు వాళ్ళ కొడుకు రెడ్ బుక్ చేతులు పెట్టుకొని పోలీసు వాళ్ళు క్వశ్చన్లు వేస్తున్నాడు ప్రతిరోజు. ఇప్పుడు కూడా ఆయన ఆర్డర్ పైన సిట్ ఎంక్వైరీ జరుగుతూ ఉంది. ఇది చాలా అన్యాయం. పోలీసు వాళ్ళకి దండం పెట్టి చెప్తున్నాం, దయచేసి మీరు మారండి. పోలీసు రాజ్యంగా పేరు తెచ్చుకోకండి. ఈ పీరియడ్లో పనిచేసే వాళ్ళందరూ వచ్చే తరాలకు పోలీసు వాళ్ళకు మీరు మార్గదర్శకంగా కొనండి. మేము కూడా మీకంతా అభిమానులమే. మీడియాకి కానీ పోలీసు వాళ్ళు కూడా మా అన్నదమ్ములు మా వాళ్ళు కూడా చాలామంది బంధువులు ఉంటారు కదా. మా ఇంట్లోనే పెద్ద పెద్ద ఆఫీసులు ఉన్నారు. మేమేమన్నా మీ పైకి వస్తున్నామా? ఈ పద్ధతి మారమని చెప్పి దయచేసి మీకు చేతులు జోడించి చెప్తున్నాను. చంద్రబాబు మోసాలు అరికట్టమని చెప్పండి. ఏవైతే మేనిఫెస్టోలో పెట్టాడో వాటి 70%, 50%, నెలకు 2 సార్లు 30% పెట్టుకోకపోమని చెప్పండి. ఒకేసారి అన్ని ఫెయిల్యూర్ చేసేసి నువ్వు చెప్పిన మాట ఒకటి కూడా నిలబెట్టుకుంటా ఇప్పుడు మా మీద పడుతున్నామంటే కేసులు ఎన్ని కేసులు పెడతామండి? జైలు ఇంకా కొత్తగా కట్టించలా, కొత్తగా జైలు పెట్టించలా. మీ పైన మమ్మల్ని మేమేమనకూడదు, మా పైన కేసులు. అందరూ భయపడిపోయి వెళ్ళిపోతారు. ఇప్పటికే వెళ్ళిపోయినారండి. మా ఏరియాలో కుప్పంలో కాదు, పలమనేరులో కాదు, ఆ చుట్టుపక్కల పొంగునూరు ప్రాంతాల్లో బెంగళూరుకి వెళ్ళిపోయినారు, చెన్నైకి వెళ్ళిపోయినారు. కేసులు పెడతారు. ఇవి 4 నెలలుగా ఊరికి రావడంలా. ఏం మాట్లాడుకొని ఇట్లా చేతులు కట్టుకొని కూర్చుంటున్నారు. చాలా అన్యాయం. ఖబర్దార్ చంద్రబాబు నాయుడు, దయచేసి చెప్తున్నాను, నువ్వు మారు, మంచిగా ఉండు. నీకు ఓట్లు వేస్తే ప్రజలు వేస్తే ఓట్లు గెలవండి. కానీ ఇట్లా భయభ్రాంతులు చేసి మీడియాని అడ్డం పెట్టుకొనేసి 3-4 పేపర్లు దగ్గర పెట్టుకొని మా పైన నీ జులుం చేయాలనుకుంటే మేము ఎప్పుడైనా తిరగబడేందుకు సిద్ధంగా మనం తెలియజేసుకుంటూ, దయచేసి మీకు మరొకసారి చెప్తున్నాను, మా తప్పులుంటే మీ తప్పు చేస్తుంటే ఖచ్చితంగా కేసులు పెట్టి జైలు పోవాల్సింది. అన్యాయంగా అక్రమంగా అబద్ధాల కేసులు పెట్టద్దు అని చెప్తున్నాం. మా ఎంపీ మిథున్ రెడ్డి గారు ప్రజాస్వామ్యంలో ప్రజలచే ఎన్నుకోబడిన ఓ ప్రజాప్రతినిధిని అన్యాయంగా అక్రమంగా లేని ఒక కేసుని క్రియేట్ చేసి మధ్యాహ్నం నుంచి ఇప్పటి వరకు వారిని లోపలే కూర్చోబెట్టారు. లిక్కర్ కేసు అనే ఒక అబద్ధపు కేసును సృష్టించిన చంద్రబాబు నాయుడు ముందేమో 50,000 రూపాయల స్కామ్ అన్నారు, 50,000 కోట్ల రూపాయల స్కామ్ అన్నారు. తదుపరేమో 30,000 కోట్ల రూపాయల స్కామ్ అన్నారు. ఆ తదుపరి 30,000 నుంచి మళ్ళీ 20,000 కోట్ల రూపాయలు అన్నారు. ఇప్పుడేమో 2,000 కోట్ల రూపాయల స్కామ్ అంటున్నారు. అంటే వాళ్ళ సంబంధిత మీడియాలోనూ వారి యొక్క పత్రికల్లోనూ రాయించుకున్న విధంగా వారు చెబుతున్నదంతా కూడా
ఓ అభూత కల్పన కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి యొక్క బలాలను బలహీనపరచటం, మా ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయటం. చిత్తూరు జిల్లాయే కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి రాజకీయ నేపథ్యం బలంగా ఉంది. పుట్టినప్పటి నుంచి నారా చంద్రబాబు నాయుడికి రాజకీయ ప్రత్యర్థిగా, కాలేజీ రాజకీయాల్లో ఇద్దరు పోటీపడిన చరిత్ర ఉంది. చంద్రబాబు నాయుడిని యూనివర్సిటీ రాజకీయాల్లో ఓడించిన చరిత్ర కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి ఉంది. అలాంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని నిన్న సాధారణ ఎన్నికల్లో కూడా ఓడించాలని చూసినా ఈవీఎంలను అడ్డం పెట్టుకొని గెలిచిన ఈ ప్రభుత్వం ఎంతో మెజార్టీ వేరియేషన్ ఉంటేనే రాజంపేట ఎంపీగా మిథున్ రెడ్డి గారు, అలాగనే పెద్దిరెడ్డి గారు, ద్వారకా తిరుమల రెడ్డి గారు ముగ్గురు కూడా గెలిచారు. ఇది జీర్ణించుకోలేని చంద్రబాబు నాయుడు ఏ విధంగా ఆ కుటుంబం మీద ఆధిపత్య రాజకీయాలు చేయాలనే కుటిల రాజకీయాలకు ఈరోజున తెరలేపాడు. మేము చెబుతున్నాం, నారా చంద్రబాబు నాయుడు లేదా లోకేష్ లేదా పవన్ కళ్యాణ్, మీరెంచుకున్న రెడ్ బుక్ రాజ్యాంగం కలకాలం ఉండదు. మీది విఫల రాజకీయం, విఫల ప్రభుత్వం. మీరు చెప్పిన ఏ ఒక్క హామీని ఈ రోజున ప్రజల మధ్యలో మీరు నెరవేర్చలేదు. మీరిచ్చిన హామీలను సూపర్ సెక్షన్ ఈ రోజు వరకు నెరవేర్చలేదు. ఆ విషయాన్ని ఎక్కడ ప్రజలు అడుగుతారని తప్పుదోవ పట్టించేదానికి ఒక్క సంవత్సర కాలంలో 12 నెలల కాలంలో మీరు సాధించిన ప్రగతి అని చెప్పుకొని తొలి అడుగున కార్యక్రమంతో గ్రామాల్లోకి వెళితే మీ ప్రజాప్రతినిధులను తిప్పి తిప్పి కొడుతున్నారు ప్రజలు. బాబు ఇచ్చిన గ్యారంటీ అది శూన్యమని, బాబు గ్యారంటీ అంటే అది మోసమని, బాబు హామీ అంటే అది శుద్ధ అబద్ధమని మీరు అనేక మార్లు ప్రూవ్ చేశారు ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు. ఇలాంటి కాలంలో ఓ బలమైన రాజకీయ నేపథ్యం కలిగిన కుటుంబాన్ని అన్యాయమైన కేసులు పెట్టావు, అవమానపరుస్తున్నాం. దీనికి నువ్వు తప్పనిసరిగా మూల్యం చెల్లించుకొని తీరుతావు. నువ్వు అనుకోవచ్చు, మిథున్ రెడ్డి గారిని లోపలేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భయపడతారనో, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని లోపలేస్తే భయపడతారనో, లేకపోతే ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డిని వేస్తే భయపడతారనో, ధనుంజయ రెడ్డిని వేస్తే భయపడతారనో, వల్లభనేని వంశీని వేస్తే భయపడతారనో, లేకపోతే నిన్న జడ్పీ చైర్పర్సన్ ని కారు మీద దాడి చేస్తే భయపడతారనో అని నువ్వు అనుకుంటే అది పూర్తిగా నీ యొక్క రాజకీయ అనాలోచితమైన చర్య. మమ్మల్ని భయపెట్టడం ఆనాడు ఢిల్లీ వాళ్ళు కాలేదు, ఢిల్లీ కూడా ఇలాగనే ప్రయత్నం చేసింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని తప్పుడు కేసులు పెట్టి బలవంగా ఆపాలని చూసింది. వారు ఆపినంత కాలం జగన్మోహన్ రెడ్డి లెగుస్తూనే వచ్చాడు. జగన్మోహన్ రెడ్డి ఒక్కడితో మొదలైన ఈ ప్రయాణం ఈ రోజున వేలాది మంది, లక్షలాది మంది, కోట్లాది మంది అభిమానులతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎదిగిన విధానం నిన్న నీ గెలుపంతా తుస్సని, నీ గెలుపు లేదని, నిన్ను మిషన్లు గెలిపించినాయని మీడియా అంతా గగ్గోలు పెడుతుంది. ఆ గగ్గోలు నుంచి ప్రజల యొక్క మనసును మార్చడానికి, వారి దృష్టిని మార్చడానికి ఈ రోజు నువ్వు పన్నిన పన్నాగం. మేము చెబుతున్నాం, ఈ రోజున ఈ కేసులు, ఈ కొట్లాట్లు, నువ్వు పగలగొట్టే తలకాయలు, నువ్వు పెట్టే పోలీస్ కేసులు, నీ లాఠీ దెబ్బలు మమ్మల్ని ఆపలేవు. ప్రజాక్షేత్రంలో ప్రజల కోసం నిలబడిన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఈరోజు మిథున్ రెడ్డి గారు అవ్వచ్చు, నిన్న వల్లభనేని వంశీ అవ్వచ్చు, రేపు ఇంకొకరు అవ్వచ్చు, ఈ అరెస్టులు మమ్మల్ని ఆపలేవు, ఈ పోలీస్ కట్టడలు మమ్మల్ని ఆపలేవు, ఈ పోలీస్ కేసులు మమ్మల్ని ఆపలేవు. ప్రజల కోసం పోరాడుతూనే ఉంటాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి యొక్క నాయకత్వాన్ని బలపరుస్తూనే ఉంటామని ఈ సందర్భంగా చెబుతూ, నీ తాటాకు చప్పళ్లకు, నీ ఒడతూపులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఏ మాత్రం లొంగే ప్రసక్తి లేదని చెప్తూ సెలవు తీసుకుంటున్నాం. ఈరోజు మూడవసారి ఎంపీగా గెలిచిన, అదేవిధంగా చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి కుటుంబానికి ఎంత స్ట్రాంగ్ ఫాలోయింగ్ ఉందో మనకందరికీ తెలిసిందే. అటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి అబ్బాయి మిథున్ రెడ్డి గారిని అనవసరంగా ఒక బూటప్కు, ఒక లేని కేసును, ఒక లిక్కర్ కేసు అని చెప్పి క్రియేట్ చేసి ఈరోజు సిట్ అధికారులు విచారణ చేయడం జరుగుతుంది. మనకందరికీ తెలిసిందే, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కావచ్చు, లేకపోతే మన రెడ్డప్పన్న గారు కావచ్చు, నారా చంద్రబాబు నాయుడు గారి క్లాస్మేట్స్. ఇందాక అన్న వాళ్ళు మాట్లాడేటప్పుడు చెప్పేటప్పుడు
ఎంత ఘోరంగా అంటే ఎంత ఘోరంగా కాలేజీ రాజకీయాల్లోనే పెద్దిరెడ్డి గారు చిత్తుగా ఓడించిన అటువంటి పెద్దిరెడ్డి గారి అడ్డ చిత్తూరులో ఉంది. దాన్ని కొల్లగొట్టాలనే ఉద్దేశంతో లేనిపోని కేసులు పెట్టి ఈరోజు లిక్కర్ కేసును లేని కేసును తీసుకొచ్చి ఈరోజు విచారణ జరిపించడం జరుగుతుంది. కానీ ఈ నారావారి ఎర్రబుక్ రాజ్యాంగంలో అంటే నారావారి ఎర్రబుక్ రాజ్యాంగంలో ఎంతమంది పేర్లు రాసినా దాంట్లో ముఖ్యంగా మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యంగా ఉండి వైఎస్ జగన్ గారికి అడుగై ఉన్న వాళ్ళందరినీ ఎన్ని ఇబ్బందులు పెట్టినా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ప్రతి ఒక్కరము ఎప్పటికీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వెంటబడే ఉంటామనేసి మరొకసారి చెప్పడం జరుగుతుంది. ఈరోజు సిట్ అధికారులు పొద్దున్నుంచి విచారణ చేస్తున్నారు. దాంట్లో ఏం విచారణ చేస్తున్నారు నాయన అంటే నిన్న మొన్న వచ్చిన ఈనాడు పత్రికల్లో కానీ, ఆంధ్రజ్యోతి పత్రికల్లో కానీ, లేకపోతే వాళ్ళ సంబంధించిన పత్రికల్లో వచ్చిన కథనాలే ఈరోజు మా ఎంపీ గారి దగ్గర, మా మితిన్ రెడ్డి దగ్గర విచారణ చేయడం జరుగుతుంది. అంటే ఇది కేవలం నారావారి రాజ్యాంగంలో ఆ పేరు ఉండడం వల్ల నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లేదా నారా లోకేష్ గారు కావచ్చు, ఒక క్వశ్చన్ పేపర్ పంపిస్తే అదే క్వశ్చన్ పేపర్ ఈరోజు ఈనాడులో కానీ, జ్యోతిలో కానీ వాళ్ళ సంబంధించిన ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలో పబ్లిష్ అయిన తర్వాత అదే ప్రశ్నలు తీసుకొచ్చి ఈరోజు ఇక్కడ సిట్ అధికారులు విచారించడం జరుగుతుంది. కానీ ఇది ఎంతవరకు న్యాయం, ఇది ఎంతవరకు న్యాయం అనేసి మిమ్మల్ని అందరినీ వీళ్ళ సిట్ అధికారులను ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే ఈ లిక్కర్ కేసు అనేదే ఒక బూటప్ కేసు. 2019 నుంచి 2024 వరకు మా వైఎస్ఆర్సీపీ పార్టీ, మా జగనన్న ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక్కటి కాకపోతే ఒక్క డిస్టిలరీ కూడా మేము పర్మిషన్ ఇవ్వలేదు. ఇప్పుడు ఇచ్చిన డిస్టిలరీ పర్మిషన్స్ అన్నీ 2014 నుంచి 2019 ఇచ్చిన డిస్టిలరీ పర్మిషన్సే. అంటే వీళ్ళు చేసిన ద్రోహాన్ని, వీళ్ళు చేసిన కరప్షన్ను, వీళ్ళు చేసిన మాఫియాని ప్రజల మీదకి రుద్దాలా, ఇంకొకరి మీదకి రుద్దాలా అని చెప్పేసి ఈరోజు ఇక్కడ చెప్పడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరికీ ఈ పాత్రికేయ మిత్రుల ద్వారా చెప్పేది ఏంటంటే ఇది ఒక బూటపు కేసు. కేవలం వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులను, కార్యకర్తలను, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ భయపడించాలని చూస్తే ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు కాదు, నాయకులు ఎవ్వరూ భయపడరనేసి మరొకసారి ఈ కూటమి ప్రభుత్వంకు తెలియజేయడం అవుతుంది. మొట్టమొదటిగా ఈ లిక్కర్ స్కామ్ అని ఏదైతే వీళ్ళు అంటున్నారో, ఒక సంవత్సర కాలంగా ఇదే లిక్కర్ స్కామ్ మీద ఇప్పటికి నాకు తెలిసి 10-12 అరెస్టులు చేసినారు. ఎవరిని అడిగినా కూడా ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా బయటికి రాకపోవడంతో వీళ్ళంతకు వీళ్ళే సొంత డాక్యుమెంట్ క్రియేట్ చేసుకొని గన్మెన్ల దగ్గర నుండి వీళ్ళు రాపించుకొని ఫలానా వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఫలానా వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్పి ఈ స్కామ్ని, ఇది స్కామ్ అని ప్రూవ్ చేస్తూ పెద్ద ఎత్తున దీంట్లో అరెస్టులు చేయడం జరుగుతూ ఉంది. ఒకటే ఒక క్వశ్చన్ నేను అడగాలనుకున్నాను. సంవత్సర కాలంగా ఇంతవరకు ఎక్కడైనా సరే ఇంత డబ్బులు దొరికినాయని కానీ, ఫలానా వాళ్ళ దగ్గర ఇంత అమౌంట్ సీజ్ చేసినామని కానీ, లేకపోతే ఇక్కడ ఈ అమౌంట్ని స్టాష్ చేసినారని కానీ ఎక్కడైనా ఒక్క స్టేట్మెంట్ అయినా సిట్ అధికారులు కానీ, ఈ కేసు హ్యాండిల్ చేస్తున్నటువంటి అధికారులు కానీ ఎవరైనా చెప్పారా? ఇంతవరకు ఎవరెవరి ఇన్వాల్వ్మెంట్ ఏ స్థాయికి ఉందని ఎక్కడైనా కనీసం ఛార్జ్షీట్ ఫైల్ చేయడం జరుగుతూ ఉందా? కేవలం మొన్న జరిగినటువంటి పొదిలి మీటింగ్ కానీ, బంగారుపాలెం మీటింగ్ కానీ, ఎక్కడ చూసినా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి విపరీతమైనటువంటి అభిమానం ప్రజల్లో కలుగుతూ ఉంది. ఎక్కడ ప్రజలందరూ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి మోసాన్ని గలమెత్తి అడుగుతారు అనేటటువంటి భయం మీలో సృష్టించిన ప్రతిసారి ఇలాంటి ఒక అరెస్ట్ చేయడం, దాన్ని టాపిక్ డైవర్ట్ చేయడం, వాళ్ళని తీసుకొని పోయి జైల్లో పెట్టడం, హింసించడం, ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఏమైనప్పటికీ కూడా మిథున్ రెడ్డి ఇప్పటి వరకు ఇది 3వ ఎంపీ. వారి తండ్రి గారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మా గురువు. ఆయన ఇప్పటికి ఇది 6వ ఎమ్మెల్యే, 7వ ఎమ్మెల్యే. ఎటువంటి పరిస్థితుల్లోనైనా వాళ్ళు ప్రాణం అడ్డేసైనా పరువు కాపాడుకునేటటువంటి రకం. అలాంటి ఫ్యామిలీని ఈ రకంగా హింసించి, ఈ రకంగా ఇబ్బంది పెడుతున్నటువంటి కూటమి ప్రభుత్వానికి
ఖచ్చితంగా ఆ భగవంతుడే వీళ్లకు మరి ఒకసారి ఆన్సర్ కూడా చేస్తాడు. మిథున్ రెడ్డి గారు ఎటువంటి పరిస్థితుల్లో ఇది అక్రమ కేసును ప్రూవ్ చేసుకొని, లాస్ట్ టైం కూడా ఇలాంటి కేసే మిథున్ రెడ్డి గారి మీద పెట్టినారు. కేవలం ఆయన హరాస్ చేయాలని చెప్పి, ఆయన ఇబ్బంది పెట్టాలని ఇలాంటి ఒక కేసు పెట్టినారు. ఆ కేసులో కూడా క్లీన్ చిట్తో మిథున్ రెడ్డి గారు బయటకు వచ్చారు. సేమ్ థింగ్ ఇక్కడ కూడా జరుగుతుంది. ఇది కూడా ఒక పెద్ద బోగస్ కేసు. దీంట్లో ఏ రకమైనటువంటి ఆధారాలు కూడా వీళ్ళు ప్రొడ్యూస్ చేయలేకపోతారు. ఖచ్చితంగా మిథున్ రెడ్డి క్లీన్ చిట్తో బయటకు వస్తారని సంపూర్ణ విశ్వాసంతో మీ అందరికీ కూడా తెలియజేస్తూ, రాబోయేటటువంటి కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎంత అగ్రెసివ్గా వెళ్తున్నారో మనందరం కూడా చూస్తూ ఉన్నాం. కాలమే కూటమి ప్రభుత్వానికి సమాధానం కూడా చెప్తుందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై జగన్.